చెప్పండి. ఏం జరిగిందో ఆవిడ నోటితో ఆవిడే చెప్తే బెటర్ కదా. చెప్పుల షాప్లో చెప్పిన మాటలు. సరే కానివ్వండి, గో హెడ్. బాటా చెప్పుల షాప్లో మా కళ్యాణ్కి చెప్పులు అంటే చాలా ఇష్టం అండి. నెలకు జత కొనేస్తూ ఉంటాడు. నెలకేనా? మా ఆయన అయితే సో కళ్యాణ్ నేను షాపింగ్కి బాటా షాప్లోకి వెళ్తే అక్కడ వెనకాల నుంచి సడన్గా నందిని గారు అని వాయిస్ వినపడింది. తిరిగి చూస్తే రాజు గారు ఒక తెల్ల చీర కట్టుకొని చక్కగా మహాలక్ష్మి లాగా ఉన్నారు. కళ్యాణ్ నేను అసలు షాక్. రాజు గారు మీరేంటి ఇక్కడ అని. కళ్యాణ్కి అసలు రాజు గారు పరిచయం కూడా లేరు. ఎంత బాగున్నారండి, ఎంత కలగా ఉన్నారండి అన్నారు. రాజు గారు రెడ్ అయిపోయారు, షూస్ బ్లషింగ్. అండ్ దెన్ మై సెకండ్ సెంటెన్స్ ఫ్రమ్ మై మౌత్ ప్లీజ్ అండి నా సినిమా చేయండి రాజు గారు. ఆవిడ అదేంటండి నేను సినిమాలు చేయట్లేదండి, నాకు పాప. అదంతా పర్లేదండి, మీరు పాపని ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఏ టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్ షూట్ చేస్తాను, కానీ మీరు సినిమా చేయాలి. సో ఇంకా ఆ తర్వాత ఒక దాదాపు 4-5 months తరిమామండి మిమ్మల్ని హింసించి బాధపెట్టి. మోస్ట్ డిసిప్లిన్డ్ యాక్టర్ అండ్ హీ డిడ్ అన్ ఆసమ్ జాబ్. కెన్ ఎవ్రీబడి గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంత క్యూట్ అంటే నేను వెళ్ళి షార్ట్ చెప్పేసి ఇలా చేయాలి నాన్న అని చెప్పేసి వస్తాను. తర్వాత అంకిత్ కానీ ఇంకెవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి చెప్తే నో మ్యామ్ ఇలాగే చెప్పారు అని నేను చెప్పినప్పుడే యాక్షన్ చేస్తాడు. అందరికీ హలో చెప్పు. హలో everybody, one big round of applause for Sai Ritwik. He's done an amazing job in the film, and I hope everybody understands children with Downs better after this film. Ikkada mem message ivalani cheppi em cheyaledu, but they're just wonderful children, and I felt people don't know much about kids with Downs, so I hope this reaches out to everybody, and he's been an amazing ambassador for all of them. Thank you, Sai Ritwik. ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం విత్ ద ప్లాంట్, వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్. ప్రొడ్యూసర్ శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి ఫర్ ద 4th సాంగ్ లాంచ్. కొడాలి వెంకటేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. 4th సాంగ్ లాంచ్. హ్యాపీ న్యూ ఇయర్ రామ్, కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి కోడూరి గారి మ్యూజిక్ చాలా అడిక్టింగ్గా ఉంటుందండి. ఇట్స్ అన్ అడిక్షన్. ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐ థింక్ ఈ సీడీ నా కార్లో వింటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఒక ఏవి చూసేద్దాం. నీకు ఆల్రెడీ హింట్ ఇచ్చేస్తాను కదా నాగశౌర్య గురించి. హియర్ వి గో, ఏవి ప్లీజ్. ఏమండే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది హీరో నాగశౌర్య. అప్పపప్ప ఏం అందంగా ఉంటాడండి. ఆడపిల్లలు ఈ గురించి జుట్లట్టు కొట్టేసుకున్నా తెలుసా. కొంతమంది ఏమో ఐస్ క్రీమ్లా ఉంటాడని, కొంతమంది ఏమో చాక్లెట్లా ఉంటాడని. ఏదేమైనా బాబు మాత్రం భలే ముద్దుగా ఉంటాడండి. పోస్టర్ వేస్తే చాలు ఆడపిల్లలే కదా మగవాళ్ళు కూడా ఆగి మరీ చూసేస్తున్నారు. ఆహా, ఇదిగా అబ్బాయి నువ్వేమనుకోపోతావు మాట చెప్పనా, కొన్నాళ్ళ మనకి యాక్షన్ సినిమాలు అయ్యి వద్దు. హ్యాపీగా ఈ క్యూట్ ఫ్యామిలీ లవ్ స్టోరీలు చేసుకున్నావు అనుకో, అదిరిపోద్ది అంతే. బొద్దుగా ముద్దుగా ఉంటావు కదా, కొడతావు అంతే. ఇగో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. గుడ్ అమ్మా, నువ్వు సూపర్ గుడ్ అంతే. ఇదిగో అబ్బాయి, ఇగో నా మాట చెప్తాను, ఇంకెరగొడేస్తాం అంతే. స్టార్ట్ అయింది మనకే. మరి ఉంటాను, శుభాకాంక్షలు నీకు. గుడ్ అమ్మా, నువ్వు సూపర్ గుడ్. గుడ్ ఆల్ ద బెస్ట్ ఇన్ అడ్వాన్స్. కంగ్రాచులేషన్స్ కూడా. సరే నువ్వు హీరో గారిది ఏవి తొందరగా చూసేద్దాం. మాలవిక. కళ్యాణ వైభోగమే పెళ్లి కూతురు మాలవిక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఏమండో ఇప్పుడు మనం హీరోయిన్ మాలవిక గురించి మాట్లాడుకుందాం. అప్పప్పప్ప పాలకోవాల తెల్లగా ఉంటుంది. ఆ కళ్ళు ఏంటండి, ఆ స్మైల్ ఏంటండి, పైగా టాలెంట్ ఏంటంట బాబోయ్. ఏమన్నా మాలవిక గారు, అందమైనా ఉండాలి, టాలెంట్ అన్నా ఉండాలి, అన్నీ మీరే కొట్టేస్తే ఎలాగా. ఇంకో విషయం ఏంటంటేనంటే మన నందిని రెడ్డి గారి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో, చూడగానే లవ్ చేయాలనిపించేద్ది. ఏమన్నా నేను ముందే చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్ మాలవిక. సూపర్బ్, యు లుకింగ్ సూపర్బ్. వెల్ వెల్కమ్ ప్రెజెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే మా మమ్మీ డాడీని ఇప్పుడే కలుస్తున్నా అండి. నేను న్యూ ఇయర్కి ఇక్కడ లేను, షూటింగ్లో ఉన్నా. ఇక్కడే కలుస్తున్నా మీ అందరి ముందు. వన్ సెకండ్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నాన్న. on Kalyana Vaibhogame audio launch.
వావ్ సూపర్. సో నెక్స్ట్ మిస్సెస్ రూపారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నందిని రెడ్డి మదిరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. మేము యాక్చువల్లీ సాంగ్ షూటింగ్ చేస్తున్నాం, కళ్యాణం సాంగ్ షూటింగ్. సో నేను అన్నాను శౌర్యతోటి, ఎందుకు అబ్బాయి మన సినిమా అయిపోయిన 1 year లోపు నీకు పెళ్ళైపోతుంది అనిపిస్తుంది నాకు అన్నాను. అదేంటి మ్యామ్ మీరు అలా అలా అనకండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అని అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, మ్యామ్ మీరు చెప్పింది నాకు రాత్రి కల వచ్చేసింది మ్యామ్, మీరు వచ్చి అక్షింతలు కూడా వేసేసి అమ్మయ్య అన్నట్టు కల వచ్చేసింది మ్యామ్. అది కళ మాత్రమే అండి, పెళ్ళి అయితే అప్పుడే చేసుకున్నాం. సో నాగేశ్వరి వాళ్ళ పేరెంట్స్కి గమనికండి, కల వచ్చింది మీ అబ్బాయికి, నేను అక్షింతలు వేసాను, గుర్తుపెట్టుకోండి 1 year లోపు. అమ్మ కంగారు పడకు, వచ్చింది కళే, కోడలు మాత్రం కాదు. రానివ్వను, నీకు తెలిసే వస్తుంది. ఓకేనా? బహుశా నైట్ మేర్ ఏమో. వస్తే నైట్ మేర్, అది కళే. You see, there is a certain satisfaction associated with the right decisions you make in life, and I'm at a very early stage, and not everybody doesn't let me make my decisions. To be part of Kalyana Vaibhogame was one of my first decisions, and my own decisions, and I am so incredibly proud of myself that I made the decision. And to be working with Nandini Garu, to be working with Kalyan Garu, Nagashaurya, Raju Garu, the cameraman, and Damu Garu, of course, I have now a little more faith in my guts, and well, I just hope this movie does well. Thank you. That's it. Yeah. నెక్స్ట్ సాంగ్ లాంచ్ గట్టిగా చెప్పట్లేదో. సో రామ్ గారి చేతుల మీదుగా సెల్కాన్ మొబైల్తో నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయబోతున్నాం. సార్ సాంగ్ లాంచ్ అనండి. 6 song launch. సూపర్ సాంగ్. సో రామ్ గారు ప్లీజ్. ఇక్కడ విచ్చేసిన గెస్టులు అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఫస్ట్ దాము గారి గురించి చెప్పాలండి. అందరికీ తెలిసిందే, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. కానీ ఇందాక మేకింగ్ విజువల్ కూడా చూసినప్పుడు ఇందాకే అన్నాను, కళ్ళజోడు పెట్టుకుంటే అదిరిపోయారు, మీకోసం ఒక క్యారెక్టర్ రాయిపించబోతు అవుతుంది. లేదు అంకల్, మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు, చెప్తున్నాను. అండ్ అలా మొదలైంది. అండ్ తీసే సినిమాలని మంచి, హీస్ అ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు స్క్రిప్ట్ని నమ్మి తీసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది, అందులో దాము గారు ఉన్నారు. అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ హిమ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ సక్సెస్. అండ్ నందిని రెడ్డి గారు ఏరి తక్కున్నారా, మన ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ ఫీమేల్ డైరెక్టర్స్ అండి. అండ్ ఐ లవ్ యువర్ ఎనర్జీ, అండ్ ఐఎమ్ షూర్ అలా మొదలైంది విల్ రిపీట్ అగైన్. అండ్ మాలవిక, యూ లుకింగ్ గ్రేట్, వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ నాగశౌర్య యాక్చువల్లీ ఊహలు గుసగుసలాడే చూశానండి. ఫస్ట్ సినిమాకి అసలు విభత్తంగా చేస్తావు. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ అండ్ యూ లుకింగ్ రియలీ గుడ్, బోత్ ఆఫ్ యూ మేక్ అ బ్యూటిఫుల్ పేర్. అండ్ కళ్యాణి మాలిక్ గారు, ఎప్పుడు చెప్తూ ఉంటానండి, వెరీ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే జస్ట్ ట్యూన్స్ ఇవ్వటమే కాదు, రీ రికార్డింగ్ కూడా తెలియాలి. అండ్ ఐ లవ్ యువర్ రీ రికార్డింగ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మ్స్. అండ్ పాటలు బిట్స్గానే విన్నాను, ఇంటికి వెళ్ళి ఫుల్గా వింటాను. ఐ లవ్ యువర్ సాంగ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ అ వెరీ సక్సెస్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. కో ప్రొడ్యూసర్స్ వివేక్ గారు. సో రామ్ గారు మధుర ఆడియో ద్వారా కళ్యాణ వైభోగమే సినిమా, సుమంత్ గారు ఎంటైర్ టీమ్. సో సినిమా కళ్యాణ వైభోగమే సినిమా టీం నుంచి ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ స్టేజ్ మీదకి రావాలండి. అలాగే పేరెంట్స్, నాగశౌర్య పేరెంట్స్, మాళవిక ఫాదర్ సార్ ప్లీజ్. चलते चलते जाने दो यारो నిన్నటి కథ, హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద. छोटी सी जिंदगी सोच ले, ఆనందం ఉన్నది దేఖలే, దిల్కాలి పటంలా ఎగిరే దారుల్లో చిరునవ్వులే చిరుగాలులై వీయగా. బాగుందిలే ఈ హాయి మెల్లమెల్లగా, చిరునవ్వులే చిరుగాలులై వీయగా.
వెల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సమ్టైమ్స్ ఖుషీలు సమ్టైమ్స్ కన్నీళ్ళు లైఫ్ ఒక డ్రామా క్వీను ఏం కొంపము నగదు లైట్ తీసుకో సో వాట్ అన్నాలి జాను दम 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 खुशियों को हर दम तो दिल में बसाना बता के ये गाना बजाना हो जाना. సూపర్. అదిరిపోయింది ట్రైలర్ మాత్రం. Good evening, Andy. First of all, I would like to thank each one of you who's here. Jala short notice lo decide chesina gani all of you have come here to bless us. Thank you very much. And ప్రతి సినిమాలో ఎవరో ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ సినిమాలో రాజు గారిని సినిమాటోగ్రఫర్గా అండ్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ అండి. విజువల్ బ్యూటీ చాలా బాగా చేశాడు రాజు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ రాజు. థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ అండి ఆర్ రెగ్యులర్ టీమ్ వివేక్, జగన్, they have been my support all through. And what do I say? Bhupal, Kalyan, Nandini, వీళ్ళ గురించి చెప్తాకే ఏముంటుందండి, they are my extended family. And you know, the person who's been behind in helping out in some odd jobs for me is my very good friend Dharma Tej, who's there. And చాలా మంది అండి, ఇట్లా చాలా మంది you know, they've been a very good support throughout. All my technicians, my lightmen who are here, who have been working with me for almost 3 films now, and Ravi Prakash unit lightmen allu, thank you very much. And both of them have been real darlings, you know, as far as the work and the dedication, and when I see the output, I've fallen in love with them. Actually, both of them done a fantastic job. And I wish them all the very best and a very bright future for both of you. రంజిత్ మూవీస్లో ఇది నాకు కంటిన్యూస్గా 4వ సినిమా అండి. థ్యాంక్ యూ దామగారు మళ్ళీ భరించినందుకు, ఇంకా భరిస్తూనే ఉంటాను అందుకు. అండ్ నందిని అలా మొదలైంది కలిసి చేసామండి, మళ్ళీ మధ్యలో ఎగిరిపోయింది నా బాధలు భరించలేక మళ్ళీ 3వ సినిమాకి వచ్చింది ఎందుకైనా మంచిదని. థ్యాంక్ యూ నందిని. పాటలు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేశారండి, ఆడియో జుక్ బాక్స్ అన్ని బయట రిలీజ్ అయినాయి ఆల్రెడీ, చాలా మంచి రిపోర్ట్ వస్తుంది. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ లైకింగ్ ది సాంగ్స్. సినిమా చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చిందండి. నందినికి చాలా మంచి కంబ్యాక్ అవుద్దని, తన డ్రీమ్ మళ్ళీ పెద్ద హిట్ కొట్టాలన్న డ్రీమ్ నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ నందిని. థ్యాంక్ యూ. హీరోస్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కళ్యాణ్ అండ్ లక్ష్మీ భూపాల్, మై బ్రదర్. ఇద్దరు రాక్షసులు, పని రాక్షసులు కూడా. అండ్ ఇద్దరిని టార్చర్ పెట్టాను బాగానే. బట్ ఐ థింక్ 3 of us మేక్ ఎ రియలీ గుడ్ టీమ్. మా ముగ్గురికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మేము ఎప్పుడు కష్టపడి పని చేస్తున్నా అది పనిలాగా ఉండదు, ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం. లక్ష్మీ భూపాల్ ఈజ్ ద ఓన్లీ టెక్నీషియన్ హూస్ డన్ 3 films విత్ మీ. సో ఈ సినిమాకి మొత్తం కార్డు కొట్టేశాడు, మాటలు పాటలు. బట్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ అండ్ అవుట్ స్టాండింగ్ జాబ్. ప్రతి పాట, ప్రతి లిరిక్ కూడా చాలా 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 కష్టపడ్డాడు. ఒక్కొక్క సాంగ్, వన్ సాంగ్ ఐ థింక్ హీ టుక్ 40 days. అంటే టిల్ వీ వర్ సాటిస్ఫైడ్ వీ కెప్ పుషింగ్ హిమ్ అండ్ హీ వర్క్డ్ హార్డ్. కళ్యాణ్, ఐ లవ్ యూ ఫర్ దిస్ ఆల్బమ్. ఐ రియలీ డూ. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆల్బమ్ టు డేట్. అండ్ ఎప్పుడు చెప్తుంటాను, దిస్ ఇస్ జస్ట్ 10% ఆఫ్ కళ్యాణ్స్ టాలెంట్. అండ్ ఇక ఫ్యూచర్లో హీఈస్ రియలీ గోయింగ్ టు గో టు గ్రేట్ హైట్స్. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ యువర్ మ్యూజిక్ ఫర్ మై ఫిల్మ్. కళ్యాణ్ పాటలు చేసినప్పుడు ముందు భయపడ్డాను, ఎస్పెషలీ కళ్యాణం సాంగ్. ఎందుకంటే ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినప్పుడు విజువల్స్ హ్యావ్ టు మ్యాచ్ టు దట్ మ్యూజిక్ అండ్ ఫర్ భూపాల్స్ లిరిక్స్. సో నిజంగా ఐ వాజ్ వెరీ వెరీ స్కేర్డ్. ఆ సాంగ్ భయపడుతూ తీసాను ఆ పాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ లవ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ గ్రేట్ ఆల్బమ్. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంత కోపంగా చూడడం కొంచెం నవ్వండి. అండ్ ఐ థింక్ కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఆడియో రిలీజ్ మందే.
అండ్ ఫస్ట్ సక్సెస్ కూడా మందే వద్దు మ్యామ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, బికాజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు గుర్తొస్తారు, కానీ ఈ సినిమాలో నాకు అందరు ఇంపార్టెంటే. దాము గారు ఇంపార్టెంటే, నందిని గారు ఇంపార్టెంటే, మాలవిక గారు ఇంపార్టెంటే, అండ్ నా మదర్ ఐశ్వర్య గారు ఇంపార్టెంటే, మా అత్తగారు రాశి గారు ఇంపార్టెంటే. సో ఇక్కడ అందరు ఇంపార్టెంట్ అనమాట. సో లేడీస్ ఫస్ట్ అన్నారు, చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేద్దామండి. సో చిన్నపిల్లలు వచ్చి సాయి అని చెప్పి చేశాడు. సో నా తమ్ముడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడండి. యాక్చువల్ చెప్పాలంటే అతని దగ్గర నుంచి మనం మేనర్స్ నేర్చుకోవాలి, అంత నీట్గా ఉంటాడు సెట్లో కూడా. అండ్ ఇంకా పెద్ద దాని నెక్స్ట్ స్టేజ్ నేనండి, చిన్నపిల్లని. బాగానే చిన్న చిన్న మేనర్స్ ఉన్నాయి నాకు కూడా. అండ్ నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు మ్యామ్. అండ్ నా తర్వాత చిన్నపిల్ల మాలవిక. సో యాక్చువల్ కిడ్ అండి, చాలా మంచి యాక్ట్రెస్. అండ్ తన గురించి నేను చెప్పేదే ఉంది, తను ఆల్రెడీ నేషనల్ అవార్డ్స్ గెలిచింది. అండ్ అలాగే కానిద్దాం మేము అది. అండ్ కళ్యాణ్ మాలిక్ గారు అండి, అంటే నాకు లిరిక్స్లో అర్థాలు తెలియవండి. బేసిక్లీ సాంగ్ బీట్ పెట్టి వినేస్తూ ఉంటాను, అలాంటిది నాకే అర్థం ఏంటంటే ఎంత క్లారిటీగా ఉందంటే అర్థం చేసుకోండి. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ సినిమా పాటలు ఏంటంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు వింటే సరిగ్గా అర్థం కావండి, మనం బాధలో ఉన్నప్పుడు వింటేనే అర్థం అవుద్ది. ఎందుకంటే ఆనందంలో ఉన్నప్పుడు బీట్ మాత్రమే వినిపిస్తుంది, అది కళ్యాణ్ గారి మ్యూజిక్లో వినపడదు మనకి. బాధలో ఉన్నప్పుడు మాత్రం లిరిక్స్ మాత్రమే వింటాం, అది కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్లో మాత్రం దొరుకుద్ది. మనశ్శాంతి దొరికేది మాత్రం కళ్యాణ్ గారి మాలిక్లో. ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి చాగంటి గారికి. ఆయన అమూల్యమైన మాటలు పెళ్లి గురించి అండ్ సాంప్రదాయం గురించి ఆయన తెలియజేసిన మాటలు విన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ కళ్యాణ వైభోగమే టీం తరపున చాగంటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో మరి కళ్యాణ వైభోగమే మూవీ ఆడియో మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ ఆల్సో. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు సెల్కాన్ క్యాంపస్ A35K రిమోట్. ఇది స్మార్ట్ ఫోనే కాదు, రిమోట్ కూడా. అలాగే సమర్పించారు కళామందిర్, పెళ్లి పట్టు చీరల ప్రత్యేక మందిరం.